అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈరోజు ప్రేమ గురించి మాట్లాడాలని నేను తలస్తున్నాను. 1 యోహాను పత్రిక 4:8లో దేవుడు ప్రేమై ఉన్నాడు అని దేవుని వాక్యంలో చెప్పబడింది. గాడ్ ఈజ్ లవ్ అనే మాటను చూస్తున్నాము. దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి తను చేసే ప్రతి కార్యం ప్రేమ ద్వారా చేస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఆయన సృష్టి అంతయు తను చేసే ప్రతి కార్యంలో దేవుని ప్రేమను మనం చూడొచ్చు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి దేవుని ప్రేమ యొక్క గుణలక్షణాలను మనం తెలుసుకొని ఆ ప్రేమను మనం పొందుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని యొక్క ప్రేమలో ఉండే గుణలక్షణాలను మనం తెలుసుకొని దాన్ని మనం అంగీకరించి దాని ద్వారా ఆశీర్వదింపబడాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. ఏమనుందంటే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అంటే శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఈ లోకంలో ఉండే అన్ని ప్రేమలు కూడా తాత్కాలికమైనవే. భార్యాభర్తల ప్రేమ కావచ్చు, తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, ఇంకా వేరే ఏ ప్రేమ అయినా తాత్కాలికమైన ప్రేమ. మరి దేవుని ప్రేమ మట్టుకు శాశ్వతమైన ప్రేమ. మనం ఆయన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రెండో విషయం ఏంటంటే, దేవుని ప్రేమ షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్ అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. చూడండి, రోమీలకు రాసిన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటను మనం చూస్తాము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. అంటే మనం ఇంకనూ పాపులై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. అంటే అన్కండిషనల్ లవ్, అంటే ఎట్లాంటి షరతులు లేని ప్రేమను దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు. ఈ లోకంలో భార్యాభర్తలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇక్కడ ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు చూపించే ప్రేమ ఎలాంటిదంటే షరతులతో కూడిన ప్రేమ. కానీ దేవుడు చూపించే ప్రేమ షరతులు లేని ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ గొప్పది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మూడవది ఏంటంటే, దేవుని ప్రేమ అగాపే ప్రేమ అని కూడా చూస్తాము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ అగాపే ప్రేమ అని మనం చూస్తాము. మనము దేవుని ప్రేమిస్తామని కాదు కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చితమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అంటే దేవుని ప్రేమ అగాపే ప్రేమ అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అంటే గ్రీక్ పదంలో, గ్రీక్ భాషలో 4 రకాలుగా మనం చూస్తాము. మొట్టమొదటిది ఏంటంటే ఈరోస్ అంటే రొమాంటిక్ లవ్ ఆర్ సెన్షియల్ లవ్. అంటే మరి భార్యాభర్తల మధ్య నుండే ప్రేమ కావచ్చు, లేకపోతే ఇద్దరు ప్రేమికులు మధ్య నుండే ప్రేమను ఈరోస్ అని అంటాము. 1 కొరింథీ 7:5లో ఆ ప్రేమను మనం చూస్తాము. రెండో ప్రేమ ఏంటంటే స్టార్జే అనేది రెండో ప్రేమ. దట్ ఈజ్ కాల్డ్ ఫ్యామిలీ లవ్, అంటే కుటుంబ ప్రేమ. నిర్మాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాము. మూడవ ప్రేమ ఏంటంటే ఫీలియా లవ్, అంటే ఫ్రెండ్షిప్ లవ్ అన్నమాట. ఫ్రెండ్స్ మధ్య నుండే ప్రేమను ఫీలియా లవ్ అంటాము, లేకపోతే సహోదర ప్రేమనని కూడా చెప్తాము. రోమిలకు రాసిన గ్రంథం 12:10లో మనం చూస్తాం. నాలుగో ప్రేమ ఏంటంటే అగాపే ప్రేమ. అగాపే ప్రేమ ఏంటంటే షరతులు లేని ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, త్యాగపూర్వకమైన ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమ అగాపే ప్రేమ అని మనం గుర్తించి దైవికమైన ప్రేమతో, త్యాగపూర్వకమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుకనే యేసు ప్రభు నరావతారిగా వచ్చి ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనకు రక్షణ, నిత్య జీవాన్ని, దేవుని వారసత్వాన్ని మనకు అనుగ్రహించారు. అంటే ఆ అగాపే ప్రేమను మనం పొందుకోవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. నాలుగవ ప్రేమ ఏంటంటే
అది సువాసన కలిగిన ప్రేమ. అంటే మనని దేవుడు పరిశుద్ధపరిచాడు. అంటే మనము సువాసనగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యంలో ఎఫెసీ 5:2 చూస్తాము. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఈలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అంటే మనం పాపం వలన, అపవిత్రత వలన మనము కుళ్ళిపోయిన వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండులాగున ఆయన మన కొరకు బలిగాను అర్పణగాను అర్పించుకొని ఆయన ద్వారా దేవుని జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన దేవుడు మనకు అనుగ్రహించాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. 5వది ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ లవ్. మనని పరివర్తన చేసే ప్రేమ అనేది దేవుని వాక్యంలో చూస్తున్నాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ మాటలు చూస్తాము. మనము దేవుని పిల్లలము అని పిలువబడినట్లు తండ్రి తన గట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక మీదట ఏమవుదామో ఇంకా ప్రత్యక్షపడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం ఆయనను చూతుము గనుక ఆయనని పోలి ఉండుదమని ఎరుగుదుము. అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మింగ్ లవ్ అని చెప్తున్నాడు. అంటే దేవుని ప్రేమ మనలను రూపాంతరపరుస్తుంది. అంటే మనని దేవుని బిడ్డలుగా మార్చడమే కాకుండా, దేవుని వారసులంగా చేయడమే కాకుండా, మనము యేసు ప్రభు యొక్క స్వరూప్యంలోనికి మార్చబడతాము అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ట్రాన్స్ఫార్మింగ్ లవ్, మనని రూపాంతరం చేసే దేవుని ప్రేమను మనం తెలుసుకొని అంగీకరించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. 6వది ఏంటంటే కాంకరింగ్ లవ్, అంటే జయించే ప్రేమ. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే రోమీలకు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 37, 38, 39 వచనాల్లో రాయబడి ఉన్నట్లు ప్రకారం మనం చూసినట్లయితే, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటిల్లో అధికమైన విజయాన్ని పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఉత్తమమైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాప నేరదని రూఢిగా నమ్ముచున్నాము. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కాంకరింగ్ లవ్, దేవుని ప్రేమ నుంచి మన ఏది కూడా వేరు చేయలేదు. కాబట్టి దేవుని ప్రేమ సమస్తాన్ని జయిస్తుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఇలాంటి ప్రేమను మనం అంగీకరించాలి. ఇటర్నల్ లవ్, శాశ్వతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, అగాపే ప్రేమ, మనని పరిమళ వాసనగా చేసే ప్రేమ, రూపాంతరం చేసే ప్రేమ, జయించే ప్రేమను మనం చూసాము. 7వదిగా మనం చూసినట్లయితే మనము నాట్ మెజరబుల్ అండ్ సర్పాసింగ్ నాలెడ్జ్, అంటే మనము కొలవలేనిది, జ్ఞానానికి మించిన ప్రేమను దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఈ విధంగా ఉంది. ఏమనంటే 18, 19 వచనాల్లో, ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను. పౌలు చెప్తున్నాడు, జ్ఞానానికి మించిన ప్రేమ. అంతేకాకుండా దాని పొడవెంత, లోతెంత, మరి ఎత్తెంత, మరి అంతే డెప్త్ ఎంత మనం కొలవలేము. కాబట్టి కొలవలేని ప్రేమ, మరి అంతేకాకుండా మన జ్ఞానానికి మించిన దేవుని ప్రేమను మనము దేవుని ద్వారా పొందుకుంటున్నాము అని పౌలు మనకు బోధిస్తున్నాడు. అంతేకాకుండా 8వ ప్రేమ అన్ఫెయిలింగ్ లవ్, అంటే ప్రేమ ఎప్పటికీ కూడా ఓడిపోదు, విఫలం కాదు. కాబట్టి కీర్తన
52:8 మొదటి కొరింథీ 13:8లో మనం చూస్తాం. అన్ఫెయిలింగ్ లవ్, విఫలం కాని దేవుని ప్రేమ. అందుకనే దావీదు ఏమంటాడంటే 52వ కీర్తన 8వ వచనంలో, ఐ ట్రస్ట్ ఇన్ గాడ్స్ అన్ఫెయిలింగ్ లవ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అంటే దేవుని ప్రేమ ఎన్నటికీ ఓడిపోని ఆ దేవుని ప్రేమ మీద నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, అది నాకు ఎల్లప్పుడూ తోడై ఉంటుంది యుగ యుగములు అని దావీదు మనకు తెలియపరుస్తున్నాడు. అన్ఫెయిలింగ్ లవ్. 9వది మనం చూసినట్లయితే నిత్యము ఉండే ప్రేమ. కాబట్టి ప్రేమను దేవుడు మానవుడి పట్ల ఎలా చూపించాడంటే కృపను దయ ద్వారా చూపించాడు. ద లవ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్రేస్ అండ్ మర్సీ. కాబట్టి దేవుడు మనల్ని మానవుల్ని ప్రేమించినప్పుడు దాన్ని కృప ద్వారా దయ ద్వారా మనకు కనుపరిచాడు. అందుకనే 136వ కీర్తన 1 నుంచి 26 వచనంలో మనం చూస్తే ప్రతి వచనంలో ఆయన కృప నిరంతరం ఉండును అనే మాటను చూస్తాము. కాబట్టి గ్రేస్ అండ్ మర్సీ, దేవుని కృపను దయను నిత్యము దేవుని ద్వారా మనం పొందుకుంటాము అని అక్కడ రాయబడ్డది. చివరిగా 1 కొరింథీ 13:13లో ఏముందంటే హిజ్ లవ్ ఈజ్ ఇటర్నల్, నిత్యమైన దేవుని ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమ ఎప్పటికీ ఉండేది. ఈ లోకంలో మరి 1 కొరింథీ 13:13లో మనం చూసినట్లయితే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిని, ఇవి శాశ్వతమైనవి. ఈ మూడిట్లో కూడా ప్రేమ శాశ్వతమైనది, అన్నిటికంటే గొప్పది అని రాయబడి ఉంది. ఫెయిత్, హోప్ అండ్ లవ్, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో కూడా ప్రేమ గొప్పది. ఎందుకంటే మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి పరలోకానికి వెళ్ళినప్పుడు మన విశ్వాసం అంతమైపోతుంది, మన నిరీక్షణ అంతమైపోతుంది. కేవలం ఏం మిగులుతుంది? ప్రేమ మిగులుతుంది. కాబట్టి దైవికమైన ప్రేమను మనం దేవుని పట్ల, ఇతరుల పట్ల చూపించగలుగుతాము. కాబట్టి ప్రేమ శాశ్వతమైనది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఇలాంటి దేవుని యొక్క ప్రేమను మనం ఏం చేయాలి? అంగీకరించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 3:16లో ఏముందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును. కాబట్టి విశ్వాసం ద్వారా యేసు ప్రభు మన కొరకు చేసిన క్రయధనాన్ని, విశ్వాసం ద్వారా ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకంలో ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసంతో ఆయనను అంగీకరిస్తే మనలో ఏం జరుగుతుందంటే దేవుని ప్రేమ కుమ్మరింపబడుతుంది. రోమీయులకు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం ఆ మాటను. అంటే ఎప్పుడైతే యేసు ప్రభువుని రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరిస్తామో అప్పుడు దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన గ్రంథం 5:5లో మనం చూస్తే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుచున్నది. కాబట్టి యేసు ప్రభువుని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించిన వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క దైవికమైన అగాపే ప్రేమను వారి హృదయంలో కుమ్మరింపజేస్తాడు. అందుకని యేసు ప్రభు ఏమంటాడంటే యోహాను 10:9-10లో, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమయందు నిలిచి ఉండండి. అంటే యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా దేవుని దైవికమైన ప్రేమను పొందుకుంటాము. ఆయన వాక్యానుసారంగా జీవించడం ద్వారా, అంటే ఆయన వాక్యాన్ని విధేయత చూపించడం ద్వారా ఆయన ప్రేమలో, అగాపే ప్రేమలో నిలిచి ఉంటాము. అప్పుడు దేవుడు మనల్ని పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే 1 కొరింథీ 13లో చూస్తే ఇట్ ఎన్రిచెస్, అంటే మనల్ని బలపరుస్తుంది. ప్రేమ మనల్ని దేవుని యొక్క వాక్యంలో, అంతేకాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాల్లోనికి నడిపిస్తుంది. ఇట్ ఈజ్ ఎన్రిచింగ్, ఎడిఫైయింగ్ అండ్ ఎండ్యూరింగ్. కాబట్టి మనల్ని ఆత్మీయంగా బలపరుస్తుంది, మనల్ని అభివృద్ధిపరుస్తుంది, మనల్ని దేవునిలో స్థిరపరుస్తుంది. ఆత్మీయ మెచ్యూరిటీకి రావడానికి, అంటే పరిపూర్ణతలోనికి రావడానికి, ఆత్మీయ పరిపూర్ణతలోనికి రావడానికి దేవుడు మనకి దేవుని ప్రేమ ద్వారా సహాయం చేస్తాడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని ప్రేమ. ఆ ప్రేమను మనం ఎల్లప్పుడూ
దేవుని ద్వారా పొందుకొని ఆయన ప్రేమను నిలిచి ఉండి ఆయన ప్రేమ ద్వారా ప్రతి కార్యాన్ని చేయాలి. అందుకనే పౌలు అంటాడు ఏమంటే, స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్, అంటే సత్యాన్ని ప్రేమతో బోధించండి. సత్యవాక్యాన్ని ప్రేమ ద్వారా బోధించినప్పుడు దేవుని కార్యము ప్రజల్లో జరుగుతుంది. కాబట్టి దేవుని ప్రేమను మనం అంగీకరించాలి. ఆ ప్రేమలో మనము విశ్వాసం ద్వారా దేవుని ప్రేమను అంగీకరించాలి. మరి దేవుని వాక్యానికి విధేయత చూపినందు ఆ ప్రేమలో నిలిచి ఉండాలి. ఆ ప్రేమ ద్వారా మనం ఆత్మీయ పరిపూర్ణతలోనికి రావాలి. అంతేకాకుండా ఆ ప్రేమ ద్వారా మనము దేవుని యొక్క నిత్యమైన ఆత్మీయ పరిపూర్ణతలోనికి వచ్చి ఆయన ఆశీర్వాదాలను పొందుకోవాలి. అంతేకాకుండా ఆ ప్రేమ ద్వారా దేవుని యొక్క పరిచర్యను మనం చేసినప్పుడు దేవుడు ఆ పరిచర్యను ఆశీర్వదించి ఫలభరితంగా మారుస్తాడు. కాబట్టి దేవుని ప్రేమను మనం అంగీకరించి ఆయన ప్రేమలో అభివృద్ధి పొంది ఆ ప్రేమ ద్వారా ఆశీర్వదింపబడాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి కృపను దీవెన దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.